మీరు నిర్మించిన ఇండ్లు మీ బడ్జెట్లోనే 1400 ఇండ్లు మాత్రమే నిర్మించమని మీరే చెప్పడం జరిగింది. 3 సంవత్సరాలలో 1400 ఇండ్లు రాష్ట్ర ప్రభుత్వం నిర్మిస్తే రేపు రాబోయే 2 సంవత్సరాలు పూర్తయినా కూడా 2,60,000 ఇండ్లు మీరు కట్టగలుగుతారా? అంటే ఈరోజు డబుల్ బెడ్రూమ్ ఇండ్ల విషయంలో కూడా మీరు పేద ప్రజల్ని మభ్యపెట్టే ప్రయత్నం చేస్తారు. మీ సమగ్ర కుటుంబ సర్వే ప్రకారం 3 లక్షల దళిత కుటుంబాలు ఉన్నాయి, 1 లక్ష గిరిజన కుటుంబాలు ఉన్నాయి. మొత్తం 4 లక్షల దళిత గిరిజన కుటుంబాలకు మీరు భూ కేటాయింపులు చేయాలి. 3 ఎకరాలంటే 12 లక్షల ఎకరాల భూమి కావాలి. మీరు నిధులు కేటాయించమని చెప్పి ఎస్సీ ఎస్టీ సప్లాన్ సందర్భంగా చెప్తే మీరు పెడచెవిన పెట్టి ఈరోజు 1 రూపాయి కూడా దళిత గిరిజన కుటుంబాలకు అవసరమైన 3 ఎకరాల భూమికి సంబంధించి మీరు నిధులు కేటాయించలేదు. ఇవాళ ఇంకొక మాట, ముఖ్యమంత్రి గారు 100 కులాలకు 1000 కోట్ల రూపాయలు అంటున్నాడు. నేను అడుగుతున్న ముఖ్యమంత్రి గారిని, ఈ రాష్ట్రంలో బలహీన వర్గాలు 52% ఉన్నారు. 52% ఉన్న బలహీన వర్గాలకు సంబంధించిన ఎంబీసీ కార్పొరేషన్ క్రియేట్ చేసిండు. మీరు 100 కులాలకు 1000 కోట్లు అంటున్నారు కదా, 52% ఉన్న ప్రజలకు 1000 కోట్ల కేటాయింపులు చేస్తే మీరు ఒక్కరే పంజగుట్టలో నివసించడానికి కట్టుకున్న 10 ఎకరాల బంగళాకు 1000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిండు. నీ విలాసవంతమైన జీవితానికి, నువ్వు సుఖ సౌఖ్యాలతో ఉండడానికి, నువ్వు స్నానం చేసే బాత్రూమ్ కు బుల్లెట్ ప్రూఫ్ బాత్రూమ్ నిర్మించుకోవడానికి, నీ సుఖం కోసం, నీ సౌఖ్యం కోసం, నీ విలాసవంతమైన జీవితం కోసం 1000 కోట్ల రూపాయలు కేటాయించుకున్నావు కదా ముఖ్యమంత్రి గారు. 1000 కోట్లు ఖర్చు పెట్టినావు కదా. 100 కులాలైన ఎంబీసీలకు ఈరోజు 1000 కోట్లు కేటాయించినని గొప్పగా చెప్తున్నావా? ఇది పేదల బడ్జెట్ కాదు, ఇది పెట్టుబడిదారుల బడ్జెట్. ఇది దళితుల గిరిజనుల బడ్జెట్ కాదు, ఇది దొరల బడ్జెట్.